నిన్న భోగాపురంలో లభ్యమైన చిన్నారి అదితి మృతదేహానికి కాసేపట్లో పోస్ట్ మార్టం నిర్వహించనున్నారు విశాఖ కేజీహెచ్ వైద్యులు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవి, అదితి మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తయిందా? స్వాతి, విశాఖ నగరాన్ని తల్లిదండ్రులను శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయిన చిన్నారి అదితికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే పోస్ట్ మార్టం ప్రారంభం కాబోతోంది. ఈరోజు టెక్నికల్గా భోగాపురం దగ్గర మృతదేహం దొరకడం వల్ల భోగాపురం పోలీసులు వచ్చి బంధువుల సమక్షంలోనే పంచనామా నిర్వహించారు. ఈ పంచనామా రిపోర్టులు రెడీ అవడానికి మరొక అర్ధగంట సమయం పడుతుంది. తర్వాత పంచనామా పూర్తయిన తర్వాత పోస్ట్ మార్టం ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రొఫెసర్ వెంకటేశ్వరరావు మొత్తం ఈ పోస్ట్ మార్టాన్ని చేయబోతున్నారు. అయితే పూర్తిగా అదంతా ఒక ఫార్మాలిటీగానే జరిగే అవకాశం కనబడుతోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఎవరైతే అదితి తండ్రి శ్రీనివాస్ కూడా మార్చరీ దగ్గరే ఉండి మృతదేహాన్ని తీసుకెళ్లడం కోసం ఎదురు చూస్తున్నారు. అలాగే కుటుంబ సభ్యులు, ఇతర బంధువులందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరికొద్ది సేపట్లో దాదాపు ఒక అర్ధగంటలో పంచనామా పూర్తవుతుంది. పంచనామా తర్వాత ఈ పోస్ట్ మార్టం ప్రక్రియ ఒక టెక్నికల్గా ఒక హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఆ తర్వాత పేపర్లన్నింటినీ సిద్ధం చేసిన తర్వాత అరౌండ్ 11:30-12 గంటల మధ్యలో మృతదేహాన్ని బంధువులకు అప్పగించబోతున్నారు. ప్రస్తుతానికి అయితే లోపల ఈ ప్రక్రియ మొత్తం అంతా కూడా కొనసాగుతుంది. సతీ, ఒక దురదృష్టకరమైన ఘటన తర్వాత ఇక్కడ విశాఖ నగరం దాదాపుగా కన్నీటి పర్యంతమైందని చెప్పుకోవచ్చు. అదితికి మిస్ అయిన రోజు నుంచి కరెక్ట్గా వారం రోజుల తర్వాత ఏ రోజైతే మిస్ అయిందో అదే రోజు అదే సమయానికి ఆమె శవమే కనిపించడం అటు కుటుంబ సభ్యుల్ని బాధిస్తుంటే, మరోవైపు నగరానికి సంబంధించినంత వరకు ప్రజలు, లేకపోతే అతిథి ఏదైతే చదువుకుందో టెంపుల్ స్కూల్లో ఆమె స్నేహితుల తల్లిదండ్రులు కానీ, లేకపోతే వారం రోజుల పాటు చిన్నారి కోసం గాలించిన వాళ్ళందరూ కూడా విశాఖకి మార్చరీ దగ్గరికి చేరుకుంటున్నారు. ఈ బ్యాడ్ న్యూస్ని విన్న తర్వాత వాళ్ళందరూ కూడా తీవ్ర ఆవేదన చెందుతున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ఒకవైపు శవాగారం దగ్గర తండ్రి కూడా ఉన్నారు. తండ్రి శ్రీనివాస్ దూరంగా మనకు కనిపిస్తున్నారు. అక్కడ ఆయన ఎదురు చూస్తున్నారు. పూర్తి విషణవదనం, తన కూతురు తిరిగి వస్తుందని చివరి వరకు, ఆఖరి నిమిషం వరకు ఆయన చాలా ఆశపడ్డారు. అడియాసలు అయిపోయిన క్రమంలో ఆయన చాలా డిసప్పాయింట్గా ఉన్నారు. ఆ లోపల శవాగారం గేటు దగ్గర ఉండి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకి విశాఖలో కనబడుతుంది. ఏదేమైనా మరి 2 గంటల్లో అదితికి సంబంధించిన పూర్తి కార్యక్రమాలన్నీ పూర్తవుతాయి. తర్వాత మృతదేహాన్ని ఆమె తల్లిదండ్రులకు అప్పగిస్తారు. స్వాతి.